అది మహాభారత యుద్ధం సమాప్తమైన సమయం. ఆ యుద్ధభూమిలో వీరుడు యొక్క కవచాలు, అస్త్రాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఎన్నో రథాలు నేలకూలాయి. మరెన్నో జంతువులు తమ జన్మ నుంచి విముక్తి పొందాయి. అక్కడ ఎటు చూసినా భయంకరమైన నిశ్శబ్దం. అలా ఉన్న ఆ రణభూమిలో ఒక గొప్ప యోధుడు, కల్మషమన్నది ఎరుగని ఒక మహావీరుడు, గంగాపుత్రుడు, భీష్మ పితామహుడు, సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించే సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ సమయాన నిశ్శబ్దాన్ని చీల్చుకొని ప్రణామాలు భీష్మ పితామహ అంటూ ఒక మధురమైన స్వరం వినపడింది. ఆ గొంతును వినగానే భీష్మ పితామహుడి మనసులో ఏదో తెలియని సంతోషం కలిగింది. ఆ గొంతు మరెవరిదో కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణుడిదే. అది విన్న భీష్ముడు, రా కృష్ణ, నేను నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను అని అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, పితామహ, ఏం చెప్పమంటారు? మిమ్మల్ని ఈ స్థితిలో చూసి ఎలా ఉన్నారు అని కూడా అడగలేకపోతున్నా. అప్పుడు భీష్ముడు కాసేపు మౌనంగా ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత, కృష్ణ, ధర్మరాజు ఎలా ఉన్నాడు? అతన్ని నువ్వే చూసుకోవాలి. ఎందుకంటే ధర్మరాజుకు నువ్వంటే చాలా ఇష్టం. చాలాసేపు మౌనంగా ఉండి, కృష్ణ, నేను నీ నుండి కొన్ని విషయాలను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. నువ్వే సమయానికి వచ్చావు. నేను ఈ దేహాన్ని వదిలి వెళ్ళిపోయే ముందు నాలో ఉన్న కొన్ని సందేహాలను తీర్చుకోవాలని అనుకుంటున్నాను అని అంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, అడగండి పితామహ, ఏం తెలుసుకోవాలని అనుకుంటున్నారు? కృష్ణ, నువ్వు సాక్షాత్తు ఈశ్వరుడివే కదా. పితామహ, నేను ఈశ్వరుడిని కాదు, నేను మీ వాడిని. ఆ మాటలు విన్న భీష్ముడు అంత బాధలో కూడా ఒక చిన్న నవ్వు నవ్వి, కృష్ణ, అందరిలాగే నేను కూడా మంచో చెడో ఏదో ఒక కర్మని ఆచరించి ఉంటాను. దాని ఫలితాన్ని ఈ రోజు నేను అనుభవిస్తున్నాను. కృష్ణ, నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. కానీ నీ మాయలన్నీ నాకు తెలుసు కృష్ణ అని అంటాడు. నేను నిన్ను సూటిగా ఒక ప్రశ్న అడుగుతా, దానికి సమాధానం చెప్పగలవా అని అంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, అడగండి పితామహ అని అంటాడు. భీష్ముడికి దగ్గరగా వచ్చి, కృష్ణ, ఈ కురుక్షేత్ర యుద్ధంలో జరిగిందంతా ధర్మమేనా? ఈ యుద్ధం ధర్మంగానే జరిగిందా అని అంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా ప్రశ్నిస్తాడు, ఎవరి వైపు నుండి పితామహ? పాండవుల వైపు నుండా లేక కౌరవుల వైపు నుండా? అప్పుడు భీష్ముడు, కృష్ణ, దుష్టులైన కౌరవుల గురించి చర్చించడం ఇంకా అనవసరం. నేను అడుగుతుంది పాండవుల వైపు నుంచే. ధర్మజ్ఞులైన పాండవులు ద్రోణాచార్యుణ్ణి చంపడం, దుర్యోధనుణ్ణి తొడలపై కొట్టి హతమార్చడం, దుశ్శాసనుణ్ణి వక్షస్థలం చీల్చి చంపడం, సైంధవుణ్ణి మోసం చేసి చంపడం, ఇక కర్ణుడిని నిరాయుధుడుగా ఉన్నప్పుడు బాణాలు వేసి చంపడం, ఇదంతా ధర్మంగానే జరిగిందంటావా కృష్ణ? మీరడిగిన ప్రశ్నకు నేనెలా సమాధానం చెప్పగలను పితామహ? మీ ప్రశ్నకు సమాధానం కేవలం పాండవులు మాత్రమే చెప్పగలరు. ఈ యుద్ధంలో నేను ఏమీ చేయలేదు కదా పితామహ. అప్పుడు తమరికి నేనెలా సమాధానం చెప్పగలను? కృష్ణ, ఇకనైనా బయటపడు. ఈ యుద్ధాన్ని విశ్వమంతా అర్జునుడు భీముడే గెలిపించారని అనుకుంటున్నారు. ఇదంతా నీ వల్లే సాధ్యమైందని నాకు బాగా తెలుసు కృష్ణ. నీ వలనే వారు విజయాన్ని సాధించారు. పాండవులు కేవలం నిమిత్త మాత్రులు మాత్రమే. మొత్తం చేసింది నీవే కదా కృష్ణ అని అంటాడు. కనుక నీవే కదా నాకు సమాధానం చెప్పాలి. నీ సమాధానం కోసం నేను ఎదురు చూస్తున్నాను కృష్ణ. అయితే చెబుతాను వినండి పితామహ. ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో అదంతా ధర్మంగానే జరిగింది. అధర్మంగా ఏదీ జరగలేదు. ఎవరికి ఎలా జరగాలో అలాగే జరిగింది. కృష్ణ, నువ్వు చెబుతున్నావా ఇది ధర్మమని? సాక్షాత్తు రాముడి రూపమైన నువ్వు ఇదంతా ధర్మమని అంటున్నావా? పితామహ, కేవలం ఇతిహాసాల నుండి నేర్చుకోవడం మాత్రమే జరుగుతుంది.
కానీ నిర్ణయాన్ని మాత్రం వర్తమానానికి తగ్గట్టుగా తీసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుసుకుందాం. ఛానల్‌ని లైక్ అండ్ ఇలాంటి సబ్స్క్రైబ్ మరిన్ని చేసుకోవడం వీడియోస్ కోసం మర్చిపోకండి. మన వీడియో ఛానల్‌ని చివరి సబ్స్క్రైబ్ వరకు చేసుకోండి. చూసినందుకు అందరికీ నా కింద ఉన్న గంట ధన్యవాదాలు. బెల్‌ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.